వీళ్ళకి 56, 58 వచ్చినాయి. అవును. అవును. హ్మ్. మరి ఎట్లాగా ఓడిపోయింది, ఎట్లా గెలిచింది? హ్మ్. కాబట్టి ఇక్కడ అపోజిషన్ ఈజ్ అపోజిషన్ హ్మ్. ఎప్పుడైనా సరే. హ్మ్. ఆ అపోజిషన్ అనేటువంటిది స్థిరంగా ఉంటుందా లేదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు క్రిందటిసారికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే 15% ఓట్ల తేడా. హ్మ్. కూటమిగా 15%. కూటమికి అవును. ఎందుకంటే 54% కదా వచ్చింది అక్కడ. అదే కూటమి వల్ల ఈయన కోల్పోయింది. కోల్పోయింది. హ్మ్. తెలుగుదేశంతో పోల్చుకుంటే 6.5% గ్యాప్. అదే అవును. హ్మ్. ముగ్గురుతో పోల్చుకుంటే 15% గ్యాప్. హ్మ్. అదే సందర్భంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే 10% తగ్గుదల. హ్మ్. హ్మ్. ఇది ఇప్పుడు ఈయన తేల్చుకోవాల్సింది ఏంటి? భవిష్యత్తులో పొత్తులు పెట్టుకోవాలా అక్కర్లేదా? హ్మ్. ఎవరితోనన్నా. ఈయన. హ్మ్. హ్మ్. అదే సందర్భంలో అవతలకి పోయిన ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎలా తెచ్చుకోవడం? హ్మ్. ఇదే తనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. హ్మ్. ఇంకోటి ఇవాళ వీళ్ళ ముగ్గురు కలవడం ఒక రకంగా బెనిఫిట్. హ్మ్. ఇప్పుడు ముగ్గురు కలిసిన ఇప్పుడు వాళ్ళల్లో గనక పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ అంటే హ్మ్. వాళ్ళతో కలిసి పోటీ చేసిన హ్మ్. గెలిచాక మొన్న ఈ మధ్యన ఆయన మీరే అడిగారు గుర్తుంది కదా, హ్మ్. ప్రతిపక్ష పాత్ర అంటున్నారంటే హ్మ్. ఏంటి హ్మ్. అన్నటువంటిది. ఆయన అధికారంలో ప్రతిపక్ష పాత్ర అన్నారు.